హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. కనీ విని ఎరకని రీతిలో మూసీ ఉప్పొంగుతోంది. దూసుకొస్తున్న మూసీ నగరంలో బీభత్సం సృష్టిస్తోంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలకు వరద పోటెత్తడంతో గేట్లెత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. దీంతో మూసీ ప్రవాహం పెరిగింది. చాదర్ఘట్ చిన్న బ్రిడ్జ్, మూసారాంబాగ్ బ్రిడ్జ్ పై నుంచి వరద ఉధృతంగా పారుతుంది. దాంతో వీటిపై రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ఇక ఎంజీబీఎస్ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. బస్టాండ్లో వరద ముంచెత్తింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంజీబీఎస్ లో బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మూసీ తీర ప్రాంతాల్లోని కాలనీలకు వరద పోటెత్తింది. వరద ఉధృతికి చాలా కాలనీలు కూడా నీట మునిగాయి. ఇళ్లకు వరద వచ్చి చేరింది. దీంతో రంగంలోకి దిగిన హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, డీఆర్ఎఫ్ బృందాలు వరదలో చిక్కుకున్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. రాత్రి నుంచి ఇప్పటి వరకు 6 పునరావాస కేంద్రాలకు 1000 మందికి పైగా తరలించారు. ఇటీవల కాలంలో ఇంత ప్రవాహం మూసీలో ఎప్పుడూ లేదు. వరద అంతకంతకు పెరుగుతూ ఉండటంతో మూసీ తీర ప్రాంతాల్లోని కాలనీవాసులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. హైదరాబాద్ లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. ప్రస్తుతం తాజా పరిస్థితిని అందించడానికి మా ప్రతినిధులు ఎంజీబీఎస్ నుంచి రాధిక, అలాగే మూసారాంబాగ్ నుంచి ప్రేమ్ అందుబాటులో ఉన్నారు. ముందుగా రాధిక దగ్గరికి వెళ్దాం. రాధిక, అక్కడ ఎటువంటి పరిస్థితి నెలకొంది? ఉదయం నుంచి కూడా చూస్తున్నాం. ఇప్పుడు పరిస్థితిలో ఏమైనా మార్పు ఉందా? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, నిన్న రాత్రి నుంచి ఎంజీబీఎస్ కంప్లీట్ గా ఈ వరద నీటిలో మునిగిపోయిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు మధ్యాహ్నం వరకు కూడా ఎంజీబీఎస్ బస్టాండ్ అంతా కూడా నీటిమయమైంది. ఇప్పుడిప్పుడే కొంత వరద ఉధృతి తగ్గటంతో ఆ వాటర్ అంతా కూడా ఫ్లోటింగ్ కొంత తగ్గింది. ఆ నేపథ్యంలో ఇటు ఎంజీబీఎస్ వైపుగా వచ్చిన వాటర్ అంతా కూడా స్టాగ్నేట్ అవ్వకుండా కొంత క్లియర్ చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే ఎంజీబీఎస్ ప్రస్తుతం క్లియర్ గానే ఉంది. అయితే కొంత భాగం మాత్రం ఇప్పటికీ, అంటే రాత్రి నుంచి వచ్చిన వరదతో పేరుకుపోయిన బురద మొత్తం అంతా కూడా చెత్త చెదారం బురద వీటిని అన్నిటినీ క్లియర్ చేయడానికి జేసీబీలు కూడా ప్రస్తుతం ఇక్కడ ఉన్నాయి. సో నిన్న రాత్రి 10 గంటల నుంచి కంప్లీట్ గా ఎంజీబీఎస్ లోకి మూసీ వరద ఉగ్రరూపం దాల్చటము, ఒకవైపు రిటర్నింగ్ వాళ్ళు ఏదైతే మనకి ఇప్పుడు విజువల్ లో కనిపిస్తుందో ఎంజీబీఎస్ కి ఆనుకొని ఉన్న మూసీకి సంబంధించిన రిటర్నింగ్ వాళ్ళు అక్కడ కూలటంతో ఒక్కసారిగా అక్కడ ఉధృతి ఏదైతే మూసీ వరద ఉధృతి ఏదైతే ఉందో అది కంప్లీట్ గా ఎంజీబీఎస్ లోకి లోపలికి ఎంటర్ అయిపోయి ఈ ప్రాంతం అంతా కూడా, అంటే బస్సులు కూడా నిలవలేని సిచ్యువేషన్ లోకి మోకాలు లోతు కాకుండా ఇంకా కొంత ఎక్కువ స్థానం వరకే కూడా ఈ వాటర్ అంతా కూడా మొత్తం ఫ్లడ్ ఇక్కడికి జామ్ అయిపోవడంతో దాదాపుగా రాత్రి 2000కు పైగా ప్రయాణికుల్ని ఇక్కడ నుంచి బయటికి తాళ్లు కట్టి తరలించిన పరిస్థితి. సో అటువైపు అవుట్ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇటు ఎంజీబీఎస్ వైపుగా తరలించాలన్నా కూడా ఇటు రోప్స్ తోని ఇటు ఎన్డీఆర్ఎఫ్, అట్లాగే హైడ్రా టీమ్స్, పోలీసులు, ఆర్టీసీ సిబ్బంది రాత్రింబవళ్లు ఇక్కడ కష్టపడి ఎవరికి ఎట్లాంటి ప్రాణ నష్టం జరగకుండా కొంత మేరకు అక్కడక్కడ ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా ఎక్కడ ఇబ్బందులు, అంటే ఆస్తి నష్టం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు పడ్డారని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ పేరుకుపోయిన బురదనంతా కూడా క్లియర్ చేసే పనిలో ఇప్పుడు అధికారులు ఉన్నారు. మనకి ఒక్కసారి మూసీ వరద ఉధృతి చూస్తే కూడా అర్థమవుతుంది ఎంత ఫ్లడ్ ఎంత దిగువకి ఎంత స్పీడ్ గా వస్తుంది అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో నిన్న రాత్రి నుంచి కూడా ఆ ఉధృతి అలాగే ఉండటము, ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం వరకు కూడా ఇటు హైడ్రా అధికారులు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో పాటు ఇతర అధికారులు, అట్లాగే ఆర్టీసీకి సంబంధించిన రంగారెడ్డి జిల్లా ఆర్ఎం వాళ్ళంతా కూడా విజిట్ చేసినప్పుడు ఒకటే చెప్తున్నారు, నిన్న ఇవాళ ఒకవేళ హైదరాబాద్ లో భారీ వర్షాలు కనుక కురిసి ఉంటే పరిస్థితి ఇంకొక రేంజ్ లో ఉండేది. చాలా ప్రమాదకరమైన సిచ్యువేషన్ లోకి హైదరాబాద్ ఫ్లడ్స్ ఉండేవి, తీవ్ర రూపం దాల్చేవి. ఇప్పుడు వస్తున్న ఈ మూసీ ఉధృతిని తట్టుకోలేకపోతున్నాము. వాటిని ఇంతవరకు, అంటే ఏషియాలోనే సెకండ్ లార్జెస్ట్ బస్ స్టాండ్ గా ఎంజీబీఎస్ ని చూస్తాము.
అంత పెద్ద బస్ స్టాండ్ కంప్లీట్ గా నీట మునిగిపోయి ఒక రోజంతా కూడా ఇక్కడ నుంచి బస్సులు రాకపోకలు చేయలేని సిచ్యువేషన్ లోకి వెళ్ళాయి అని అంటే ఎంత దారుణమైన ఫ్లడ్స్ రావటం జరిగింది అనేది మనకు క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇప్పుడిప్పుడే ఇదంతా కూడా బురదని క్లియర్ చేసే పనిలో అధికారులు ఉన్నారు. దసరా కావటంతో, దసరా బతుకమ్మ పండుగలు కావటంతో ఇక్కడ నుంచి ఎక్కువ మంది ప్రయాణికులు దూర ప్రాంతాలకు, సొంత ఊర్లకు వెళ్ళటానికి వస్తూ ఉంటారు. అయితే ఇప్పటికే దసరా సందర్భంగా ప్రత్యేక బస్సులు, అట్లాగే రెగ్యులర్ సర్వీసులు అన్ని కలిపి దాదాపుగా 2600 బస్సులు ఇక్కడ నుంచి రోజు ప్రయాణం ఇటు గమ్యస్థానాలకి చేరుతూ ఉంటాయి. అట్లాగే వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి గమ్యస్థానాలకు చేరుతుంటారు. అట్లాంటిది ఇవాళ ఎంజీబీఎస్ ని చూస్తూ ఉంటే కంప్లీట్ గా ఈ ప్లాట్ఫామ్స్ 50 ప్లాట్ఫామ్స్ ఉంటే ఒక్క ప్లాట్ఫామ్ దగ్గర కూడా ఒక్క ప్రయాణికుడు కనిపించని పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మొత్తం కంప్లీట్ గా ఎంజీబీఎస్ అంతా కూడా ఖాళీగా నిర్మానుష్యంగా కనిపిస్తూ ఉన్న సిచ్యువేషన్. సో ఇది ఇంతకు ముందెప్పుడు జరగలేదు అని చెప్పేసి ఇక్కడున్న అధికారులు కూడా చెప్తున్నారు. గతంలో 2000 సంవత్సరంలో కొద్దిపాటి వరదలు హైదరాబాద్ లో వచ్చున్నాయి. దాని తర్వాత ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చి కంప్లీట్ గా ఒక ఎంజీబీఎస్ బస్ స్టాండే మునిగిపోయిన సిచ్యువేషన్ వచ్చింది అంటే వీళ్ళంతా కూడా గతంలో ఎప్పుడూ చూడని ఫ్లడ్స్ చూస్తున్నాము. ఇంత తీవ్ర స్థాయిలో మూసి ఇటు ఉధృతంతా కూడా ఇటు కొట్టుకు వచ్చింది. ముఖ్యంగా ఎంజీబీఎస్ కి సంబంధించి చెప్పాలంటే రెండు వైపులా, ఇటు ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, రెండు సైడ్లు మనకి మూసి నాలా అనేది పారుతూ ఉంటుంది కాబట్టి ఇంకా మరింత ఉధృతి పెరగటము, రెండు వైపుల నుంచి వాటర్ ఫ్లడ్స్ అనేవి రావటము, దాంతో ఎక్కువ డ్యామేజ్ అనేది జరిగే పరిస్థితి ఇక్కడ ఉంది అనేసి అధికారులు చెప్తున్నారు. మనం ఒకసారి విజువల్ లో చూస్తే కూడా అర్థమవుతుంది ఎంత భీకర శబ్దాలతో ఆ ఉధృతి ఉదయం నుంచి కూడా, నిన్న రాత్రి నుంచి కూడా ఉంది. ఉదయం వరకు కూడా ఇక్కడున్న అధికారులకు అసలు బస్టాండ్ కు సంబంధించి రాకపోకలు ఈ 2 రోజుల్లో సాగుతాయా లేదా అనే అనుమానాలు కూడా మనకు క్లియర్ గా కనిపించాయి. కొద్దిసేపట్లో ఇటు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎంజీబీఎస్ కి రాబోతున్నట్టుగా కూడా సమాచారం వచ్చింది. మరి కాసేపట్లో ఇక్కడికి వస్తున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. మరోవైపు జేసీబీల ద్వారా అక్కడున్న రాళ్లని అవన్నీ తొలగించి కొంత అక్కడున్న చెత్త చెదారాన్ని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. రోప్స్ కూడా ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తున్నారు. నిన్నంతా ఆ రోప్స్ పట్టుకొని దాదాపుగా 200 మంది ప్రయాణికుల్ని కాపాడి ఇటు బ్రిడ్జ్ కి అవతల వైపుకు వాళ్ళని సేఫ్ జోన్ లోకి చేర్చిన పరిస్థితి ఉంది అనేసి అధికారులు చెప్పారు. సో ఓవరాల్ గా ఎంజీబీఎస్ అనేది ఏషియాలో 2nd లార్జెస్ట్ బస్ స్టాండ్ గా ఉంది. ఇక్కడ అనేక దూర ప్రాంతాలకు, ఇటు ఆంధ్రప్రదేశ్ కి కావచ్చు, తెలంగాణలోని అన్ని జిల్లాలకి కావచ్చు, ఇక్కడ నుంచి మనకి బస్సెస్ అవైలబుల్ ఉంటాయి కాబట్టి కొన్ని లక్షల మంది ప్రతిరోజు ప్రతి గంటకి కూడా వేలాది బస్సులు ఇక్కడ నుంచి వివిధ ప్రాంతాలకు ట్రావెల్ చేస్తూ ఉంటాయి. అందులో ప్రయాణికులు వేలాదిగా, లక్షలాదిగా కూడా మనకి ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉంటారు, తమ గమ్యస్థానాలకి చేరుతూ ఉంటారు. దీంతో ఒక్కసారిగా ఈ దసరా బతుకమ్మ సందర్భంగా సాటర్డే సండే కలిసి వస్తుంది అనే ఉద్దేశంతో కొంతమంది కావచ్చు, ఉద్యోగాలు ఇటు వీకెండ్ కలిసి వస్తుందని కొంతమంది కావచ్చు, లేకపోతే ఇంటర్ కాలేజీలకు హాలిడేస్ ఇవ్వడము, స్కూల్ పిల్లలకి హాలిడేస్ ఇవ్వడంతో వాళ్ళు కావచ్చు, అనేక మంది ఫ్యామిలీస్ తో పండగకి తమ సొంత ఊళ్లకు చేరుదాం అనుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఎంజీబీఎస్ వచ్చిన వాళ్ళకి చుక్కెదురైందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా ఎంజీబీఎస్ బస్ స్టాండ్ కి దగ్గరలో కంప్లీట్ గా వరద ఉధృతి ఎక్కువగా ఉండటము, బ్రిడ్జ్ పై నుంచి నీళ్లు వెళ్లటంతో ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా వెనక్కి పంపేసి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేశాము. ఆర్ఎంగఢ్, ఎల్బీ నగర్, ఉప్పల్, అట్లాగే జేబీఎస్ నుంచి ఆల్టర్నేట్ ఏర్పాటు చేశాము. అక్కడ నుంచి బసెస్ సహకారం తీసుకోవాలి అని చెప్పి వెనక్కి పంపించిన పరిస్థితి.